నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. తెలంగాణ కాంగ్రెస్కి కష్టాలు తప్పవా? బీజేపీ వల్ల కాంగ్రెస్కి ముప్పు పొంచి ఉందా? ఈసారి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీ అధినేతలు కూడా పోటీ చేయబోతున్నారా? దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? టేక్ ఏ లుక్. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బలమైన ప్రతిపక్షం లేదు. బీఆర్ఎస్దే వాయిస్. అది అనుకున్నట్లే జరిగేది. అప్పట్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి చేర్చుకుని ప్రతిపక్షమే లేకుండా కేసీఆర్ చేయగలిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలే నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోటాపోటీగా అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్షాల మధ్య ప్రశ్నల వార్ జరిగింది. అయితే ఇక కాంగ్రెస్ పార్టీకి శాసనమండలి రూపంలో మరో ప్రమాదం కూడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలుండగా ఇందులో బీఆర్ఎస్ 28 మంది ఎమ్మెల్సీలతో పూర్తి ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం అధికారికంగా ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. తెలంగాణ శాసనమండలిలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. వాటితో పాటు త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. దీంతో తెలంగాణ శాసనమండలి సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణలో జరగనున్న 2 ఎమ్మెల్సీ స్థానాలు మినహాయిస్తే ఇక 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం లేదు. అయితే 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. కాగా ఇక 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్లను కేసీఆర్ సిఫార్సు చేశారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. దీంతో ఆ 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది. వీరితో కలిస్తే కేవలం 3 మాత్రమే తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు ఉంటారు. మొత్తానికి తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్కు బలం లేదు. శాసనసభలో బిల్లుల ఆమోదం పొందినా మండలిలో దానిని తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నీ కష్టాలే రానున్నాయి. శాసనమండలి చైర్మన్ కూడా బీఆర్ఎస్కు చెందిన వారే కావడంతో ఇక మండలిలో హస్తం పార్టీకి ఇక్కట్లు తప్పేలా లేవు. తెలంగాణలో శాసనమండలిలో పూర్తిగా బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడే రేవంత్కు అసలు చిక్కులు ప్రారంభం కానున్నాయి. ఇక రానున్న 2 ఏళ్లు శాసనమండలిలో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగనుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్కి వచ్చిన సీట్లు 64 కాగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కి 39 సీట్లు వచ్చాయి. బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 60 కాగా అందుకు ఇంకో 4 స్థానాలు ఎక్కువ మాత్రమే కాంగ్రెస్ సంపాదించుకోగలిగింది. దీంతో ఎప్పుడు ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకుని అధికార పార్టీకి షాక్ ఇస్తారో అంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సాధ్యమైనంత వరకు బీఆర్ఎస్ సీట్లను కాంగ్రెస్ లాక్కోవాలని, లేదంటే త్వరలోనే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్కి కష్టకాలం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన కత్తి మీద సాములానే ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మరో 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. రానున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కలుస్తోంది. కాంగ్రెస్ అటు బీజేపీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అనేక విడతల్లో లోక్సభకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలి దశలోని తెలంగాణలోని లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి విడత పోలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలోపే వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. లోక్సభ తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 10వ తేదీలోపే ఉంటాయని, తెలంగాణలో ఈ విడతలోనే లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. మలిదశ పోలింగ్ మే తొలివారం వరకు ఉంటుందని, ఫలితాలు మే 15లోపే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి దక్షిణాదిలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ నుంచి లోక్సభ బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తే రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవచ్చనేదే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. మోదీ స్వయంగా వారణాసిలో పోటీ చేయడంతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలిచింది. తెలంగాణలోనూ ఇదే ఫార్ములా అనుసరించాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ కూడా పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ మరిన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి మెజారిటీ సాధించేందుకు అధిష్టానం ప్రణాళికలు వేస్తోంది. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ల రాజకీయంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గిందని భావించేలోపు లోక్సభ ఎన్నికల పేరిట మళ్లీ రాజకీయం రంజుగా మారనుంది. జాగ్రత్తలు వహించకుంటే ఇక కాంగ్రెస్కి కష్టకాలం తప్పదని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాంగ్రెస్ ఖచ్చితంగా బలం పెంచుకోవాల్సిందే. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్న సమయంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి 2 పర్యాయాలు ఎమ్మెల్యేలను లాగేసింది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తెలంగాణలో ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండదు. ముఖ్యంగా వర్గపోరు హస్తం పార్టీకి శాపంగా ఉంది. కాంగ్రెస్లో ఒకే నేత కనుసన్నల్లో ప్రభుత్వం నడవకుండా మొత్తం ఒక సమిష్టిగా ఉండేలా అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. మరి ఎంత మేరకు ప్రభుత్వాన్ని కాపాడుకుని పాలన సాగిస్తారో అన్నది చూడాలి. మొత్తానికి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. రాజకీయ పరిణామాలకు తగ్గట్లు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో టీ కాంగ్రెస్ పాలనలో ఇక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.